హాయ్ ఫ్రెండ్స్, లంచ్ బాక్స్‌లలో గానీ, క్విక్‌గా, టేస్టీగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం ఉండదు. సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, దీనికోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆనియన్ అండ్ కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. రిమైనింగ్ ఇంకేం అవసరం లేదండి. జస్ట్ ఆనియన్, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అండ్ పసుపు, ఉప్పు వేసి లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత ఆలు అండ్ క్యారెటు, తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. ఉడికించుకున్న రైస్ అయినా పర్లేదు. మీరు మిగిలిన రైస్ మామూలుగా మార్నింగ్ వండితే ఈవినింగ్ ఉన్న రైస్‌తో అయినా ఇలా చేసుకోవచ్చు. తర్వాత దీనికి సరిపడా ఉప్పు, కారము అండ్ హోమ్‌మేడ్ మసాలా వేసి హై ఫ్లేమ్‌లో బాగా కలపాలి. ఫ్రైడ్ రైస్ కలుపుతాం కదా! సేమ్ అలానే హై ఫ్లేమ్‌లో బాగా కలిపి ఫైనల్‌గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉచిత కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.